హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి సెటిల్మెంట్ ఆప్షన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. సెటిల్మెంట్ ఆప్షన్ ఇన్ ఎల్ఐసి ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మ్యాచ్యూరిటీ బెనిఫిట్ మీద, రెండవది డెత్ బెనిఫిట్ మీద. ఫస్ట్ ఫర్ మ్యాచ్యూరిటీ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. మ్యాచ్యూరిటీ బెనిఫిట్ మీద ఏ విధంగా సెటిల్మెంట్ ఆప్షన్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. టు రిసీవ్ మ్యాచ్యూరిటీ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ ద చూజన్ పీరియడ్ ఆఫ్ 5 years or 10 years or 15 years instead of lump sum amount. మనము నిర్ణీత గడువులు అంటే 5 years లేదా 10 years లేదా 15 years లోపల మనము ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ని ఇన్స్టాల్మెంట్ల రూపంలో తీసుకోవచ్చు. దిస్ ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ బై ద లైఫ్ అష్యూర్డ్ ఫర్ ఫుల్ ఆర్ పార్ట్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ పేయబుల్ అండర్ ద పాలసీ. ఈ యొక్క సెటిల్మెంట్ ఆప్షన్ అనేది పాలసీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వారే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తను తీసుకోదలిచినటువంటి మొత్తం అమౌంట్ పైన చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం అమౌంట్ లంసంగా తీసుకొని మిగిలిన అమౌంట్ను సెటిల్మెంట్ రూపంలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది మనము ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో మనము తీసుకోవడానికి వీలుంటుంది. యాజ్ ఆప్టెడ్ ఫర్ సబ్జెక్ట్ టు మినిమమ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్. అయితే మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను సాటిస్ఫై చేసే విధంగా మనము దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనము మంత్లీ తీసుకోవాలంటే మినిమం 5,000 అమౌంట్ ఉండాలి. క్వార్టర్లీ తీసుకోవాలంటే 15,000, హాఫ్ ఇయర్లీ తీసుకోవాలంటే 25,000, ఇయర్లీ తీసుకోవాలంటే 50,000 అమౌంట్ మనకు సెటిల్మెంట్ విధానంలో వచ్చే విధంగా ఉండాలి. ఇఫ్ ద నెట్ క్లెయిమ్ అమౌంట్ is less than the required amount to provide the minimum installment amount as per the option exercised by the life assured, the claim proceeds shall be paid in lump sum only. ఒకవేళ మ్యాచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెట్ క్లెయిమ్ అమౌంట్ అనేది మనకు మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని కనుక సాటిస్ఫై చేయకపోయినట్లయితే కనుక అప్పుడు ఎల్ఐసి వారు లంసమ్గా ఒకేసారి ఆ అమౌంట్ను చెల్లించడం జరుగుతుంది. అప్పుడు ఈ సెటిల్మెంట్ ఆప్షన్ అనేది వర్తించదు. ద ఇంట్రెస్ట్ రేట్స్ అప్లికేబుల్ ఫర్ అరైవింగ్ ఎట్ ద ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అండర్ సెటిల్మెంట్ ఆప్షన్ షెల్ బి యాజ్ ఫిక్స్డ్ బై ద ఎల్ఐసి ఫ్రమ్ టైమ్ టు టైమ్. మనము సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో ఆ అమౌంట్పై ఎల్ఐసి వారు సమయానుగుణంగా ఇంట్రెస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ద లైఫ్ అష్యూర్డ్ ఎక్సర్సైజ్ ది సెటిల్మెంట్ ఆప్షన్ ఆన్ మెచ్యూరిటీ అమౌంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అట్లీస్ట్ 3 months బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ క్లెయిమ్. ఈ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో లైఫ్ అష్యూర్డ్ పాలసీ హోల్డరు మెచ్యూరిటీ కాకంటే 3 నెలల ముందుగా ఈ యొక్క సెటిల్మెంట్ ఆప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ద ఫస్ట్ పేమెంట్ విల్ బి మేడ్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. మొదటి పేమెంట్ అనేది ఎప్పుడు చేయబడుతుందంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు చేయబడుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ దాని తర్వాత బేస్డ్ ఆన్ ద మోడ్స్ మనం ఏ విధానంలో కావాలనుకుంటామో ఆ విధానంలో నెలవారీగా కానివ్వండి, 3 నెలలకు ఒకసారి అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ
ఏ విధానంలో మనం చూజ్ చేసుకుంటామో ఆ విధానంలో మనకు ఎల్ఐసి వారు ఆ అమౌంట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్స్ అండర్ ద సెటిల్మెంట్ ఆప్షన్, ఎప్పుడైతే మనకు సెటిల్మెంట్ ఆప్షన్ నిర్ణయించబడి మనకు సమయానుగుణంగా అంటే మనం అనుకున్న పద్ధతిలో రావడం జరుగుతుందో, ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఎ లైఫ్ అష్యూర్డ్ డిజైడ్ టు విత్డ్రా దిస్ ఆప్షన్ అండ్ కమ్యూట్ ద అవుట్ స్టాండింగ్ ఇన్స్టాల్మెంట్స్, పాలసీదారుడు ఒకవేళ ఈ యొక్క సెటిల్మెంట్ ఆప్షన్ని వద్దు అని అనుకుంటే కనుక ఎల్ఐసి వారికి తెలియజేసినట్లయితే వాళ్ళు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఒకేసారి ఆ పాలసీదారుడికి చెల్లించడం జరుగుతుంది. రెండవ పాయింట్ ఏంటంటే, ద ఇంట్రెస్ట్ రేట్స్ అప్లికేబుల్ అండ్ ఫిక్స్డ్ బై ఎల్ఐసి ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఎల్ఐసి వారిచే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రకటించబడుతుంది, అది కూడా సమయానుగుణంగా టైం టు టైం అనేది వాళ్ళే డిక్లేర్ చేస్తారు. మూడవ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ లైఫ్ అష్యూర్డ్, ఒకవేళ పాలసీదారుడు కనుక చనిపోయినట్లయితే ద అవుట్ స్టాండింగ్ ఇన్స్టాల్మెంట్స్ విల్ కంటిన్యూ టు బీ పేడ్ టు ద నామినీ, మిగిలిన అమౌంట్ ఏ విధంగా ఇన్స్టాల్మెంట్ల వారిగా చెల్లించబడుతుందో అదే విధానంలో నామినీకి కూడా ఆ విధానంలోనే చెల్లించబడుతుంది. నో ఆల్టరేషన్ వాట్సో ఎవర్ షెల్ బీ అలౌడ్ టు బీ మేడ్ బై ద నామినీ, నామినీ ఎటువంటి మార్పులు చేయరాదు. ఇవి 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్. తర్వాత రెండవ పద్ధతి, ఫర్ డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, పాలసీదారుడు తన పాలసీ కాల వ్యవధి మధ్యలో కనుక మరణించినట్లయితే అప్పుడు ఆ యొక్క మొత్తం అమౌంట్ని మనము ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. టు రిసీవ్ ద డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ ద చూజన్ పీరియడ్ ఆఫ్ 5 years, 10 years, 15 years ఇన్స్టెడ్ ఆఫ్ ఎ లంసమ్ అమౌంట్, ఇక్కడ డెత్ బెనిఫిట్ కూడా 5 సంవత్సరాలు లేదా 10 లేదా 15 సంవత్సరాల వరకు కూడా తీసుకోవచ్చు. దిస్ ఆప్షన్ కెన్ బీ ఎక్సర్సైజ్డ్ బై ద లైఫ్ అష్యూర్డ్ డ్యూరింగ్ హిజ్ హర్ లైఫ్ టైమ్ ఫర్ ఫుల్ ఆర్ పార్ట్ ఆఫ్ డెత్ బెనిఫిట్ పేయబుల్ అండర్ ద పాలసీ, ఈ యొక్క సెటిల్మెంట్ ఆప్షన్ని పాలసీదారుడు తన యొక్క లైఫ్ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా ఆ మొత్తం అమౌంట్ పైన లేదా తను కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ పైన కూడా ఈ యొక్క ఆప్షన్ మనం నిర్ణయించవచ్చు. ద ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఈ యొక్క అమౌంట్ని అంటే 5 years, 10 years లేదా 15 years అనుకున్నాం కదా, ఆ యొక్క కాలానికి మనము ఇయర్లీ తీసుకుందామా, హాఫ్ ఇయర్లీయా, క్వార్టర్లీయా, మంత్లీయా, ఇవన్నీ కూడా పాలసీదారుడే నిర్ణయించవలసి ఉంటుంది. యాజ్ ఆప్టెడ్ ఫర్ సబ్జెక్ట్ టు మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్, అదేవిధంగా ఏ మోడ్లో కావాలి, ఏ విధానంలో కావాలి, నెలవారీగా కావాలా, క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా, ఇయర్లీయా అనేది పాలసీదారుడే నిర్ణయించాలి. అది కూడా మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని సాటిస్ఫై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మంత్లీ మినిమం 5,000 వచ్చే విధంగా ఉండాలి, క్వార్టర్లీ అయితే 15,000, హాఫ్ ఇయర్లీ అయితే 25,000, ఇయర్లీ అయితే కనుక 50,000 అమౌంట్ వచ్చే విధంగా ఉండాలి. If the net claim amount is less than the required amount to provide the minimum installment amount as per the option exercised by the life assured, the claim proceeds shall be paid in lump sum only. ఒకవేళ నెట్ క్లెయిమ్ అమౌంట్, ఆ డెత్ బెనిఫిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ని కనుక సాటిస్ఫై చేయకపోయినట్లయితే, అంటే మంత్లీ 5,000, క్వార్టర్లీ 15,000, హాఫ్ ఇయర్లీ 25,000, ఇయర్లీ 50,000 వచ్చే విధంగా లేకుంటే కనుక ద క్లెయిమ్ ప్రొసీడ్స్ షెల్ బి పేడ్ ఇన్ లంసమ్ ఓన్లీ, అప్పుడు ఆ యొక్క మొత్తాన్ని ఒకేసారి ఎల్ఐసి వారు
వారి యొక్క నామినీకి చెల్లించడం జరుగుతుంది. ద ఇంట్రెస్ట్ రేట్స్ అప్లికేబుల్ ఫర్ అరైవింగ్ ఎట్ ద ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అండర్ సెటిల్మెంట్ ఆప్షన్ షెల్ బి యాజ్ ఫిక్స్డ్ బై ద ఎల్ఐసి ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పైన ఏదైతే ఉంటుందో దానిపైన ఎల్ఐసి వారు మనకు ఇంట్రెస్ట్ కూడా టైం టు టైం చెల్లించడం జరుగుతుంది. ద లైఫ్ అష్యూర్డ్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ డ్యూరింగ్ హిజ్ హర్ పాలసీ లైఫ్ టైమ్ while in currency of the policy specifying the period and installment mode. ఈ యొక్క డెత్ బెనిఫిట్ని ఆప్షన్ రూపంలో తీసుకోవాలి అంటే పాలసీదారుడే తన పాలసీ కాల వ్యవధి మధ్యలో కానీ పాలసీ తీసుకునేటప్పుడే కానీ తన యొక్క స్పెసిఫైయింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలలో చెల్లించాలి అనుకుంటున్నాడు మరియు ఏ ఇన్స్టాల్మెంట్ల విధానంలో చెల్లించాలి అనుకుంటున్నాడో విధిగా ఎల్ఐసి వారికి సూచించాల్సి ఉంటుంది. ద డెత్ క్లెయిమ్ అమౌంట్ షెల్ దెన్ బీ పెయిడ్ టు ద నామినీ యాజ్ పర్ ద ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ బై ద లైఫ్ అష్యూర్డ్. అప్పుడు ఎల్ఐసి వారు ఆ విధానంలో చెల్లించడం జరుగుతుంది. తదనంతరము నో ఆల్టరేషన్ వాట్స్ ఎవర్ షెల్ బీ అలౌడ్ టు బీ మేడ్ బై ద నామినీ. తదనంతరము నామినీ ఎటువంటి మార్పులు చేయరాదు. ఇది ఎల్ఐసిలో ఉన్నటువంటి సెటిల్మెంట్ ఆప్షన్కి సంబంధించినటువంటి సమగ్ర వివరణ. ఫ్రెండ్స్, ఇన్ష్యూర్ అండ్ సెక్యూర్ యువర్ ఫ్యామిలీ. మీ యొక్క ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చేయించండి మరియు రక్షణ పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.